జగన్మోహన్ తప్పు పట్టడంలా. ఆ, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇమ్మెటీరియల్, ఉమ్, బట్ చీఫ్ సెక్రటరీ ఈజ్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఉమ్, టు రన్ ది అడ్మినిస్ట్రేషన్ అవును. అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వు ఇచ్చినప్పుడు ఆ ఉత్తర్వును అమలు జరిపే బాధ్యత ఎవరిదండి? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? అయ్యా, మీరు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి, వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయండి అని. ఇప్పుడు ఇన్ని వ్యవస్థలు మనం చర్చిస్తున్నాం. ఈ ప్రభుత్వము చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగిందండి. ఎందుకంటే నేను ఈరోజు వాలంటీర్ల గురించి చెప్తున్నాను. ప్రభుత్వానికి వాళ్ళ మీద సానుభూతి ఉందా? 5 సంవత్సరాలు లేదు. వాళ్ళతో పెట్టి చాకరీ చేయించుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేసేసింటే అసలు ఈ గొడవ లేదు కదా. అవును. రెగ్యులరైజ్ చేసేసి సర్వీస్ రూల్స్ కింద వాళ్ళని కానీ పెట్టేసి ఉంటే ఈ గొడవనే లేదు కదండి. కాదు, వాళ్ళకు ఒక పరీక్ష పెట్టి పరీక్షలో పాస్ అయినటువంటి వాళ్ళందరూ రెగ్యులరైజ్ అయిపోతారని చెప్పింటే అటువంటి వాళ్ళందరూ సమస్య లేదు కదా. వాళ్ళు కూడా ఎందుకు భుజాన్ని వేసుకుంటారండి జెండా? ఎప్పుడైతే ప్రభుత్వ ఉద్యోగం మారుతాడో ఒక బాధ్యత వచ్చేస్తుంది. నేను రాజకీయ పార్టీల వెంట రానంటాడు. కానీ వెట్టి చాకిరీ చేయించుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టము. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. వాలంటీర్లకు ₹1 పెంచలేదు కదా. అప్పుడప్పుడు ఏదో ప్రైజులు ఇవ్వడం తప్ప ₹1 పెంచలే. మాకు జీతాలు పెంచమని అడిగితే అటువంటి వాళ్ళందరూ తీసేసిందండి గవర్నమెంట్. అంటే జీతం అడగకూడదును. అవును. కరెక్టే. అంగన్వాడీ జీతాలు వర్కర్లండి, ఇవ్వలేదన్నా. అంగన్వాడీ వర్కర్లు 1,00,000 గఫూరన్న మంది ఉన్నారు 3 నెలల నుంచి రాష్ట్రంలో. జీతాలు ఇవ్వాలా? అంగన్వాడీ వర్కర్లకు కనుక బాగా తప్పచెప్పండి, వాళ్ళు ఇంటింటికి తిరిగి పంచుతారండి. వాలంటీర్ల కంటే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ జాబ్ వాళ్ళది. అవును, అవును, అవును. అకౌంటబిలిటీ ఉంది. వాళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారంగా ఎంపికైనటువంటి వాళ్ళు. ఈ ప్రభుత్వానికి వాళ్ళ మీద నమ్మకం లేదు. 42 రోజులు సమ్మె చేస్తే ₹1 జీతం పెంచలే. లేదు, సచివాలయాలు ఉన్నాయి, 1,15,000 1,20,000 మంది ఉన్నారు. ఈ 1,20,000-25,000 మంది కనుక వాడుకుంటే ఎంతసేపు అండి? అంటే ఇదేం సిఎస్ తెలుదా, చీఫ్ సెక్రటరీ తెలుదా? ఉద్దేశపూర్వకంగా అసంతృప్తి వచ్చి వాలంటీర్లకు చూడండి, వాళ్ళకు ఆపేయడం వల్ల మీకు పెన్షన్లు లేవు, ఇదంతా కుట్ర, ప్రతిపక్షాల కుట్ర అని చెప్పడం కోసం ఆడినటువంటి డ్రామా తప్ప ఈ చనిపోయినటువంటి వాళ్ళు ఇంత తీవ్రమైన ఎండల్లో ఆ ముస్లిం వాళ్ళందరినీ కూడా మీరు రమ్మని చెప్తే చనిపోక ఏమవుతారండి? ఈరోజు ఎంత ఎంత తీవ్రమైన ఎండలు ఉన్నాయి సార్. 3 గంటల వరకు, ఉదయం నుంచి 3 గంటల వరకు ₹1 రాలేదండి. 3 గంటల తర్వాతనే కొంత డబ్బు వచ్చింది. మరి 3 గంటల వరకే గడ్డి బీకినారా వీళ్ళంతా? ఉదయం 9 నుంచి ఇవ్వమని ఉత్తర్వులో ఉంది కదా, మరి 9 నుంచి ఎందుకు ఇవ్వలేదు? అంటే ఏదో పద్ధతిలో ప్రతిదీ రాజకీయం చేయడం అనేటువంటి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇది క్షుద్ర రాజకీయం అంటారు తప్ప దీనికి మరి ఇంకేం మాట నాకేం దొరకడం లేదు. ఏమైనప్పటికీ రేపు ప్రతిపక్షాల బాధ్యత ఏమంటే ఉదయం 9 గంటలకు గిర్నాలు అవసరం లేదండి. ఇప్పుడు అక్కడ పంపకం జరుగుతుందా లేదా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొట్టాలి మనం. అదేది మెసేజ్లు, అయ్యా ఫలాన్ చోట ఇవ్వడం లేదు, ఫలాన్ చోట ఇవ్వడం లేదు. గవర్నమెంట్ ఈజ్ అకౌంటబుల్. హీ విల్ కాల్ ది ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ది చీఫ్ సెక్రటరీ. ఆ రకంగా చీఫ్ సెక్రటరీ నాటకాలు ఆడడానికి వీల్లేదు. చీఫ్ సెక్రటరీ రోజు జగన్మోహన్ రెడ్డి జీతగాడు కాదు. ఆయన ఈ రాష్ట్రానికి అడ్మినిస్ట్రేషన్ చీఫ్. ఎలక్షన్ కమిషన్ యొక్క ఉత్తర్వులన్నింటినీ అమలు జరపాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన ఆ బాధ్యత నెరవేరుస్తాడా, నెరవేర్చడా పరీక్ష మనం చూడాలా. కాబట్టి ఆ రకంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ బాధ్యులుగా చేసి మనం వాళ్ళందరినీ ఒత్తిడి చేయాలా. ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ టీచర్లను పంపుతాడు. సార్, టీచర్లు ఎట్లున్నారు సార్? ఇప్పుడు టీచర్ల మీద నమ్మకం లేక టీచర్లకు ఎలక్షన్ డ్యూటీ వేయను అని జగన్మోహన్ చెప్తే ఎలక్షన్ కమిషన్ లేదు లేదు వాళ్ళకే వేయాలని చెప్పింది. ఈరోజు టీచర్లు జగన్మోహన్ గురించి ఇంటింటికి ప్రచారం చేసే పరిస్థితిలో ఉందా? కడుపు మాడుతుంది, అవును. హృదయం రగులుతుంది. వాళ్ళకి జరిగినటువంటి అవమానానికి సిపిఎస్ విషయంలో కావచ్చు, అన్నిట్లో మాట తప్పడమే. వాళ్ళకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రాలేదు. అంతేకాదు స్కూళ్ళలో వాళ్ళ ఐస్ పరీక్ష ఫేషియల్ యాప్ పెట్టేసి పిల్లల ముందు అవమానం చేసినారు వాళ్ళను. కరెక్టే. పోలీసులు పోయి టీచర్లను అవమానం చేసినారు. కాబట్టి టాయిలెట్ లో ఫోటోలు పంపమని వాళ్ళు పొద్దున్న పోయి టాయిలెట్ చూడాలి, ఫోటోలు పంపాలా. ఇవన్నీ సార్ ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ కుతంత్రం చేయొచ్చు, ఇంకోడు ఈ ఓవర్ ఎంతూజియాజం ఉండే వాళ్ళందరూ పోతారండి. ఇప్పటికి 6-7 మంది పోయినారు. ఇంకా ఇట్లాంటి బాపత ఉంటే వాళ్ళు కూడా పోతారు. తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ చేసేటువంటి పద్ధతిలో చూడండి. రెండవది ఏమంటే
ఇప్పుడు ఎలక్షన్ కమిషను 2 రోజులు ముందుగా చెబితే చీఫ్ సెక్రటరీ తన బాధ్యతలో విఫలమైనాడు, దానికి ఎలక్షన్ కమిషను ఆయన నుంచి ఎక్స్ప్లెయిన్ ఈ 3 చావులకు ఇప్పుడు అక్కడ ఆ, ఏంటి మన గిద్దలూరులో ఒక మర్డర్ జరిగితే ఎస్పీ లయబుల్ అన్నారు కదా, ట్రాన్స్ఫర్ చేసినారు కదా. చీఫ్ సెక్రటరీ 3 చావులకు బాధ్యుడు కాదా ఆయన? ఈ ఎండల్లో మరి వాళ్ళ ఇంట్లోకి పోయి తీసుకొని పోయి ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వలేదు? అండ్ కాబట్టి ఇంకొక అంశం కూడా గఫూర్ గారు మీరు చెప్పిన దాంట్లో ఒక వ్యాలిడ్ కీలకమైన పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ చాలా క్లియర్గా 3వ తేదీ నుంచి పెన్షన్లు ఇవ్వండి అని చెప్తూ ఎవరైతే కదలలేని నడవలేని వృద్ధులు ఉంటారో వారికి, లేకపోతే మంచాన ఉన్న రోగులకి అండ్ దివ్యాంగులకి వీళ్ళకి మాత్రం ఇంటి దగ్గరే పంపించండి అని చాలా క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇచ్చింది కదా. మరి వీళ్ళందరినీ మంచాల మీద మోసుకొస్తుంటే పోలీసులు కానీ మిగతా ప్రభుత్వ యంత్రాంగం కానీ మిజరబుల్ ఫెయిల్యూర్ కదా ఇది. అంటే ఇంటెన్షనల్ యా చూస్తూ వదిలేశారనమాట. పొలిటిసైజ్ చేయాలని దీనికి ఇదో ప్రతిపక్షాలో ప్రధాన పార్టీనో వీళ్ళు కారణం అని చెప్పడానికి. అందుకోసమే ఎలక్షన్ కమిషన్ కు మనం డిమాండ్ చేయాల్సిన ఏంటంటే ఇమ్మెటీరియల్ ఆఫ్ వెదర్ దే ఆర్ ఏజ్డ్, దే ఆర్ బెడ్ రిడన్ ఆర్ నాట్ కాదు. ఇంతకుముందు ఏ పద్ధతిలో జరుగుతుందో ఆ పద్ధతిలో సచివాలయ సిబ్బంది ఇంటింటికి పోయి పెన్షన్లు పంచేటువంటి పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ యాక్షన్ అనేటువంటిది మనం ఒత్తిడి చేయాలా. అది కనుక రెక్టిఫై అయిందనుకోండి, ఇప్పుడు ఈ అల్లరి గిల్లరి ఏమి ఉండదు. వచ్చే నెలలో కూడా ఇదే చేస్తారు వీళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్డర్స్ సవరించి ఖచ్చితంగా ఇంటింటి వద్ద పెన్షన్ ఇచ్చినట్టుగా ఒత్తిడి తీసుకొని రావాలనేటువంటిది నేను ఫీల్ అవుతున్నా అండి. ఈ గవర్నమెంట్ వాలంటీర్ల మీద ప్రేమ లేదు, ఈ గవర్నమెంట్ కు స్కీమ్ వర్కర్ల మీద ప్రేమ లేదు. 42 రోజులు ఆడవాళ్ళు రోడ్ల మీద కూర్చుంటే ఒక రూపాయి పెంచని వీళ్ళకి సంక్షేమాన్ని గురించి ఏం చెప్తాం సార్ మనం? ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, లేకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, లేకపోతే ఓపీఎస్ ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ఎన్ని ఆందోళన చేయలేదు సార్. పోలీసులను పెట్టి వాళ్ళని తొక్కేసినటువంటి ప్రభుత్వం కాదా ఇది? కాబట్టి వీళ్ళేదో చాలా వాలంటీర్ల మీద ప్రేమ ఉన్నట్లు, మిగతా వాళ్ళకి ప్రేమ లేనట్లు. వాలంటీర్ల మీద ప్రేమ ఉంటే గవర్నమెంట్ గార్డులు కాసిందా? 5 సంవత్సరాల్లో ఎంతమంది వాలంటీర్